వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. ఏపీ రాజధానిగా అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. 2 గంటల పాటు జరిగిన చర్చలు పలు పార్టీల ఎంపీలు కీలక సూచనలు చేశారు. రాజధానికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. మరోవైపు అమరావతికి బదులుగా ప్లాన్ బి పేరిట కొత్త రాజధానిని వైఎస్ జగన్ ప్రతిపాదించారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలుపుతూ మావిగన్ పేరుతో రాజధాని చేయాలని సూచించారు. మావిగన్లో జగన్ గుర్తొస్తాడనుకుంటే వేరే పేరు పెట్టాలని కామెంట్స్ చేశారు. జగన్ మళ్లీ కుట్రలకు దిగారని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. రాజధానికి జగన్ ప్లాన్ బి ఎందుకు? పార్లమెంటులో బిల్లు పెట్టిన సమయంలోనే ఎందుకు కొత్త ప్రతిపాదన చేశారు? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, లోక్సభలో అమరావతికి ఏపీ రాజధానిగా ఆమోదించడం జరిగింది కదా, ఎలా చూడొచ్చు? దీనికి వైసీపీ సభ్యులు వ్యతిరేకం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఒక చారిత్రక ఘట్టం అనుకోవచ్చు. ఇవాళ లోక్సభలో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి తొలి సవరణ ఇది అనుకుంటా. 11 సంవత్సరాల తర్వాత, దాదాపు 12 సంవత్సరాల తర్వాత తొలి సవరణ జరిగింది. ఆ సవరణలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని స్పష్టంగా పేర్కొన్నారు. సో రేపు రాజ్యసభ ముందు వచ్చిన తర్వాత ఇది బిల్ పాస్ అయిపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత అన్నది వస్తుంది. ఎందుకు చట్టబద్ధత వచ్చింది? ఇప్పుడు వైఎస్ జగన్ తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, అసలు ఈ కొత్త రాజధానికి సంబంధించి రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లేకపోతే ఉత్తరాఖండ్ లో ఎక్కడ కూడా రాజధాని ఆయా రాష్ట్రమే నిర్ణయించుకుంది. ఇదంతా కూడా ప్రహాసనం అని చెప్పారు. ఈ ప్రహాసనం అని ఆయన చెప్పే విషయాన్ని చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన అన్నది కరెక్టే, దేశంలో ఏ రాష్ట్ర రాజధాని కూడా గతంలో పార్లమెంటు నిర్ధారించిన పరిస్థితి లేదు, ఎక్సెప్ట్ 2. చండీగఢ్ సంబంధించి జాయింట్ క్యాపిటల్ పెట్టారు, చండీగఢ్ని పంజాబ్ హర్యానాకు సంబంధించి. హైదరాబాద్ను కామన్ క్యాపిటల్ అని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో నాట్ ఎక్సీడింగ్ 10 years అని పెట్టారు. మిగతా రాష్ట్రాలని ఆయా రాష్ట్రాలే సెలెక్ట్ చేసుకున్నాయి. అయితే రాజధాని ఏది అన్న విషయంలో సో అక్కడ మనం ఎవరు కూడా దాని అభ్యంతరం చెప్పిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు అసెంబ్లీలో విజయవాడ కేంద్రంగా రాజధాని చేస్తామంటే ఆయన ఏమన్నారు, 30,000 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడ దొరుకుతుంది, చూడండి రాజధానికి చాలా భూమి అవసరం అని చెప్పారు. అసెంబ్లీలో అమరావతి రాజధానికి సంబంధించి శాంక్టిటీ ఇచ్చినప్పుడు అప్పుడు వ్యతిరేకించలేదు ఆయన. వ్యతిరేకించి అమరావతిలో రాజధాని వద్దు అనలేదు. ఆ తర్వాత 2019లో రాగానే ఆయన ఏం చేశారు, రాజధాని ఇది కాదు 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి విశాఖకు ఒక రాజధాని, విశాఖలో అసెంబ్లీ ఉంటుందని చెప్పారు, సెక్రటేరియట్ ఇక్కడ అమరావతిలో ఉంటుందని చెప్పారు, శాసన రాజధాని అదని చెప్పారు, న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పారు. ఎందుకు చెప్పారన్నది బహిరంగ రహస్యమే. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి టీడీపీకి అండగా ఉంటూ వస్తుంది. అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరిగితే గనక ఆ సామాజిక వర్గం మరింత స్ట్రెంథన్ అవుతుంది. హైదరాబాద్లో కూడా సైబరాబాదు ఈ ప్రాంతం హైటెక్ సిటీ లాంటిది ఏర్పాటు చేసినప్పుడు ప్రధానంగా ఆ సామాజిక వర్గం లాభపడ్డది. రాజధానిలో ఫైనాన్షియల్గా, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలంతా కూడా పూర్తిగా డబ్బుమయంగా మారాయి కాబట్టి అది చేస్తే గనక అది వాళ్ళు బలపడొద్దు అని చెప్పి అక్కడ ల్యాండ్ వాల్యూ తగ్గించాలనే ఉద్దేశంతో అది చేశారు. అది బహిరంగ రహస్యం. ఎందుకంటే 30,000 ఎకరాలు రాజధాని కావాలని చెప్పిన వ్యక్తి 30,000 ఎకరాలు ఎందుకు, అంతెందుకు రాజధాని అని కూడా అన్నారు. ల్యాండ్ పూలింగ్ చేశారు. దేశంలో ఎక్కడా జరిగిన విధంగా చంద్రబాబు నాయుడు 30,000 acres ల్యాండ్ పూలింగ్, పెద్దగా రెసిస్టెన్స్ లేకుండా, పెద్దగా వ్యతిరేకత లేకుండా, వ్యతిరేకత లేదని చెప్పలేము బట్ పెద్దగా వ్యతిరేకత లేకుండా ల్యాండ్ పూలింగ్ చేయగలిగారు. చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేశారు. చేంజ్ చేసినప్పుడు దాని లీగల్ శాంక్టిటీ ఏంది, చట్టబద్ధత ఏంటి అన్న క్వశ్చన్ వచ్చింది. సో ఇవాళ లీగల్ శాంక్టిటీ పార్లమెంటు ప్రకారం ఇవ్వడానికి కారణం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పార్లమెంటు పలానా రాష్ట్ర రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పడానికి కారణం ఎవరంటే వైఎస్ జగనే. సో అక్కడ ఎందుకంటే ప్రభుత్వాలు మారినా కూడా ఇలా రాజధానులు మారుస్తూ ఉంటే కష్టము, మళ్ళీ ఒకవేళ మార్చాలంటే పార్లమెంట్కే అధికారం అని చెప్పి చెప్పేందుకు ఉద్దేశంతో అది చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే తెలుగుదేశం పార్టీ దాన్ని ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా పెట్టింది. సో దట్ ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ కోసమైనా లేకపోతే అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకైనా
క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, లేకపోతే అమరావతికి సంబంధించి నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. అసెంబ్లీ తర్వాత ఇంతకుముందు అని కూడా తాత్కాలిక రాజధాని అని చెప్పారు, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ జగన్ అధికారంలోకి ఫ్యూచర్లో వస్తే దాన్ని చేంజ్ చేస్తే ఎట్లా అన్నదానికి అక్కడ ఇన్వెస్టర్స్కి కానీ అక్కడ ప్రజలకు కానీ కాన్ఫిడెన్స్ కలిగించేందుకోసం ఇది చేశారు. సో మరి మళ్ళీ జగన్ అధికారం కోల్పోయిన తర్వాత మేము అమరావతి రాజధాని వ్యతిరేకం కాదు అని బొత్స సత్యనారాయణ అన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు, జగన్ స్వయంగా అన్నారు. వాళ్ళు కూడా ఓడిపోయిన తర్వాత మళ్ళీ స్టాండ్ చేంజ్ చేశారు కదా. అప్పుడు అవుట్ రైట్ గా అమరావతి ఎందుకు అని చెప్పిన వ్యక్తులు స్టాండ్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళా ఇప్పుడు పార్లమెంట్ లో చట్టబద్ధ సమయంలో వైఎస్ఆర్సీపీ దాన్ని సపోర్ట్ చేయలేదు, వాకౌట్ చేశారు. సపోర్ట్ చేయలేదు, వ్యతిరేకించలేదు. సో కన్ఫ్యూజన్ లో ఉంది వైఎస్ఆర్సీపీ ఒక విధంగా. కానీ ఏంటంటే అమరావతిని వ్యతిరేకించే వాళ్ళ కొద్ది పర్సెంట్ అయినా ఉంటారు, ఒకటే చోట రాజధాని వద్దని చెప్పి. రాజధానికి వ్యతిరేకం కాదని వైసీపీ చెప్తుంది, అలాగే అమరావతిపై స్పష్టమైన స్టాండ్ కూడా తీసుకోలేకపోతుంది కదా. ఎస్. సో ఓవరాల్ గా ఇక్కడ మనం చూస్తే గనక వైఎస్ జగన్ ఏదైతే ఇవాళ చెప్పారో ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు, ప్లాన్ బి అని చెప్పి. ఏంది? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ తీర ప్రాంతం అంతటిని కూడా ఒక రాజధాని ప్రాంతం చేయండి. కోస్టల్ క్యాపిటల్ చెన్నై కోస్టల్ క్యాపిటల్ గా ఉంది తమిళనాడుకి, ముంబై మహారాష్ట్రకు కోస్టల్ క్యాపిటల్ గా ఉంది. సో రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్న పరిస్థితి. సో కోస్టల్ క్యాపిటల్ అయితే కొంత బాగుంటుంది అని నాకు ప్రపోజల్ చేశారు. మరి ఆయన హయాంలోనే అది చేస్తే అయిపోతుండే కదా, జగన్ హయాంలోనే ఇది కోస్టల్ క్యాపిటల్. అట్లా కాకుండా 3 రాజధానులను ఎందుకన్నారు? సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో విందాం. బాంబే అనేది ఈరోజు స్పోర్ట్స్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. బాంబే అనేది ఈరోజు స్పోర్ట్స్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది. సో ఇప్పుడు ఈ ప్రపోజల్ ఆయన పెట్టిన ప్రపోజల్ ఆయన హయాంలోనే చేస్తే అయిపోతుండే. 3 రాజధానులు అని చెప్పి వైజాగ్, అమరావతి, తర్వాత కర్నూలు మధ్య చాలా దూరం ఉంది కదా. ఇప్పుడు ఆయన కోస్టల్ క్యాపిటల్ చేయాలనుకుంటే అప్పుడే చేసేది ఉండే, లేదా వైజాగ్ని క్యాపిటల్గా డిక్లేర్ చేసి మరి అక్కడే కంప్లీట్ చేసేది ఉండే. ఆయన కూడా ఏం చేయలేకపోయారు కదా, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది కదా. ఇప్పుడు తెలంగాణకు ఆదాయం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్, ఆసిఫాబాద్లో లేకపోతే ములుగు జిల్లాలో ఆదాయం లేదు కదా. హైదరాబాద్ ఆదాయంతో తెలంగాణ మొత్తం బతుకుతుంది. ముంబైలో వచ్చే ఆదాయం, పూణేలో వచ్చే ఆదాయం, నాగ్పూర్లో వచ్చే ఆదాయంతో మహారాష్ట్ర బతుకుతుంది. చెన్నైలో వచ్చే ఆదాయం, కోయంబత్తూరులో వచ్చే ఆదాయంతో అక్కడ తమిళనాడు బతుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో పాపులస్ ప్లేస్ లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గతంలో బీమార్ రాష్ట్రంగా ఉండేది. నోయిడాలో వచ్చే ఆదాయంతో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా రిచ్ అయింది. హర్యానా చాలా చిన్న రాష్ట్రం, కానీ గుర్గావ్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండడం వల్ల హర్యానా చాలా సంపన్న రాష్ట్రం అయిపోయింది. సో ఒక రాష్ట్రానికంటూ ఒక రాజధాని ప్రాంతం అంటూ ఉండాలి కదా. అక్కడ ప్రజలు అక్కడ వాళ్ళు ఖర్చు పెడితే కనుక ఆ రెవెన్యూ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వస్తుంది కదా. సో ఇప్పుడు హైదరాబాద్ లాంటి రాజధాని లేకుండా చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటికొకళ్ళు వలస వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఈ 10 ఏళ్ల కాలంలో అది జరగలేదు. చంద్రబాబు నాయుడు
ఫస్ట్ 5 years లో కూడా ఆయన కూడా క్యాపిటల్ కంప్లీట్ చేయలేకపోయారు. అదేదో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం బదులు ఫుల్ టైం అసెంబ్లీ, ఫుల్ టైం సచివాలయం కడితే అయిపోయింది. కేసీఆర్ ఇక్కడ కట్టేశారు కదా, 2 ఏళ్ళు సెక్రటేరియట్ కట్టారు. రేవంత్ రెడ్డి అప్పుడు వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు ఏం పోయి కూర్చుంటున్నారో లేదా, సెక్రటేరియట్ లో రివ్యూ చేస్తున్నారో లేదా, కంప్లీట్ చేస్తే అయిపోతుండే. సో ఇప్పుడు జగన్ ఈ ఎపిసోడ్ అంతా అయిన తర్వాత ఇక ఖచ్చితంగా మళ్ళీ జగన్ వస్తే ఏం చేస్తారన్న ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజధాని విషయంలో శాశ్వత అసెంబ్లీ, శాశ్వత సెక్రటేరియట్ అయితే నిర్మిస్తున్నారు. పార్లమెంట్ ఆఫ్ ఇండియా కూడా నరేంద్ర మోడీ 2 సంవత్సరాలు కట్టేశారు. ఇవాళ రేపు టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా చేయొచ్చు. కానీ ఇప్పుడు సమస్య ఇక్కడ ఏమొచ్చిందంటే జగన్ అధికారంలోకి వస్తే ఎట్లా అని చాలా మంది వర్రీ అవుతున్నారు. కాబట్టి వాళ్లలో కాన్ఫిడెన్స్ కలిగించేందుకోసం ఈ చర్య. నిజానికి అవసరం లేదు, రాష్ట్ర రాజధానికి పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సిన ఇదంతా ప్రహసనం అవసరం లేదని చెప్తున్నారు. అవసరం ఎందువల్ల వచ్చిందో జగనే అర్థం చేసుకోవాలి. ఎందువల్ల వచ్చిందంటే ఆయన వల్లనే వచ్చింది. ఆయన వస్తే మళ్ళీ ఏం చేస్తారో అన్న ఉద్దేశంతో వచ్చింది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీకి ఒక కన్సిస్టెంట్ స్టాండ్ అయితే లేదు. ఈ విషయంలో స్టాండ్లు మారుస్తూ ఉన్నారు. 2015లో క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పుడు స్వాగతిస్తున్నాం, 30,000 ఎకరాల ల్యాండ్ ఎక్కడ నుంచి చేస్తారని చెప్పారు. 19లో మేనిఫెస్టోలో పెట్టారా 3 రాజధానులు అని చెప్పి? జగన్ పెట్టాడా? పెట్టలే కదా. మరి అధికారంలోకి రాగానే ఎందుకంటే మేనిఫెస్టోలో పెడితే విజయవాడ, గుంటూరు వాళ్ళు ఓడిస్తుండేనేమో. సో మేనిఫెస్టోలో పెట్టలేదు, ఏం పెట్టలేదు. సడన్ గా ఒక 1 year తర్వాత షాక్ ఇచ్చాడు, ఈ రాజధాని ఒకటి కాదు 3 రాజధానులు అని చెప్పి. మళ్ళీ అధికారం అయిన తర్వాత బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకో విధంగా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు మావగన్నని చెప్తున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 100 kilometers రాజధాని ప్రాంతం అని చెప్పి. మరి ఆల్రెడీ 29 గ్రామాలకు సంబంధించిన ప్రజల దగ్గర తీసుకున్న ల్యాండ్ ఏంది, 30,000 ఎకరాలు. వాళ్ళని ఏం చేయాలి? అక్కడ కొత్తగా మళ్ళా చేస్తే, క్యాపిటల్ చేస్తే మళ్ళా కొత్తగా ఇక్కడ ల్యాండ్ సేకరణ చేపట్టాలా? ఇంకెప్పుడు రాజధాని గురించి కొట్లాడాలా? సో వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కావాలి నా ఉద్దేశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చేసిన ఉద్దేశం ఏముందో కానీ దక్షిణాఫ్రికాలో 3 క్యాపిటల్స్ ఉన్నాయంటాడు. దక్షిణాఫ్రికా ఆదర్శమా? దక్షిణాఫ్రికా అభివృద్ధి చెందిన దేశమా? కాదు కదా. ఏదో అమెరికాలో 3 క్యాపిటల్స్ ఉన్నాయి, లేదా జపాన్లోనూ జర్మన్లో 3 క్యాపిటల్స్ ఉన్నాయంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఆ చేసిన దాన్ని సపోర్ట్ చేసుకునేందుకు రకరకాల ఆర్గ్యుమెంట్ అయితే తీసుకొస్తున్నారు. సో మొత్తానికైతే ఖచ్చితంగా ఈ విషయంలో ఇప్పుడు చట్టబద్ధత రాబోతోంది. రేపు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ జగన్ కు అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కూడా మొదటి 2 సంవత్సరాలు అటు ఇటు ఉంది. కానీ తర్వాత మీరు రాజధానికి వ్యతిరేకంగా, 3 రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమం చేయండి అని స్వయంగా అమిత్ షా చెప్పాడు. చెప్పడంతో సోమవీర్రాజు అందరు రంగంలోకి దిగారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్ వాళ్ళంతా కూడా రంగంలోకి దిగి 3 రాజధానులు కాదు, అమరావతి రాజధాని అని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో మాట్లాడదాం. మనతో పాటు గద్దె అనురాధ గారు, తెలుగుదేశం పార్టీ నేత, ప్రస్తుతం జాయిన్ అయ్యారు. అనురాధ గారు నమస్తే మేడం. సో మావి గన్ అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు జగన్. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కోస్టల్ క్యాపిటల్. వినబడుతుందా మేడం? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నా, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ లోనే ఉందండి. నా మాట వినబడుతుందండి? వినిపిస్తుంది, కొంచెం లో వాయిస్. ఓకే ఓకే. ఇప్పుడు ఎలా ఉందండి వాయిస్? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే ఓకే. మీరు అక్కడ టీవీ మ్యూట్ చేయండి మేడం. టీవీయా లేకపోతే మీ ముందున్న మొబైల్లో మ్యూట్ చేయండి సౌండ్, మళ్ళీ రీసౌండ్ వస్తుంది. టీవీ ఏం లేదులేండి. అది ఇప్పుడు ఎంఏ మా విఐవి అది అసలు మనం మాట్లాడుకోవటానికి కూడా చాలా అసందర్భంగా ఉన్న మాటలండి. వాటిల్ని మాట్లాడటం ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఎలా ఉందో గాని మనకి మాట్లాడటానికే చాలా చిన్నతనంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇప్పటికే చాలా సార్లు స్టాండ్ మార్చిన పరిస్థితి. ఆ రోజున మనం 2014-19 రాష్ట్రం విడిపోయి రాజధాని లేని ఒక రాష్ట్రానికి ఆ రోజున ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని
మరి ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వంలో ఎన్నుకోవటం జరిగింది. ఆ రోజున మరి ఎక్కడా లేనిది భారతదేశ చరిత్రలోనే స్వచ్ఛందంగా మరి ఇంతమంది 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఆ రోజున వారి త్యాగం మరి వారి త్యాగ ఫలితంగా మనకి ఒక రాజధాని అనేది ఏర్పడింది. మరి చాలా అతి తక్కువ టైంలోనే ఒక అసెంబ్లీ నిర్మాణం చేసుకున్నాం, సచివాలయం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు, అదే విధంగా హైకోర్టు, ఈ రకంగా మనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి దురదృష్టం కానీ అన్ని తాత్కాలిక మీరు 5 ఏళ్లలో పర్మనెంట్ గా కట్టుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అంటే తాత్కాలిక రాజధాని, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఎందుకు? అన్ని 2 సార్లు ఎందుకు? ఒకటేసారి కట్టేస్తే అయిపోతుండే కదా. ఆ రోజు అంటే అది ఒక చంద్రబాబు గారు మరి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఆయన ఆలోచనలు అనేది అనంతం. ఆయన మరి ఆయన అంత కారణ జన్ములు కాబట్టే ఇప్పటికైనా మరి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు ఏర్పడిన అమరావతిని శాశ్వత రాజధానిగా ఈ రోజున ఏర్పాటు చేసుకోవటానికి ఆయన దీనికి ఒక రక్షణని, రాజధానికి ఒక రక్షణని ఏర్పాటు చేస్తూ మరి ఇవాళ మనకి ఇక్కడ తీర్మానం చేసి, అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంట్ లో ఇవాళ బిల్లు పెట్టడం జరిగింది. మన అందరం కూడా చూసాం. దీనికి ఒక చట్టబద్ధత అనేది కల్పించటం మూలంగా రేపు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు రావటానికి అన్ని అవకాశాలు ఉండే క్రమంలో మరి ఈ రోజున ముందుకెళ్ళాం. అయితే మనం ఇవాళ ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మాట మార్చారు, మడం తిప్పారు. ఆ రోజున అసెంబ్లీలో నేను రాజధానికి, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను, మళ్ళీ అదే విధంగా కనీసం 34,000 ఎకరాలు ఉండాలి అని ఒకసారి మాట్లాడారు. మరి ఆయనే అధికారంలోకి రాగానే ఆయన ఎలక్షన్ కి వెళ్ళటం కూడా మా అందరికి గుర్తుంది. నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను పర్మనెంట్ గా, చంద్రబాబు గారు ఇప్పటికీ ఇల్లు కట్టుకోలేదు, నేను వస్తేనే అమరావతి రాజధాని అవుతుందని చెప్పి వాళ్ళందరినీ ఓట్లు అడగటం జరిగింది. మరి నిజంగా నమ్మారు. మరి దురదృష్టం ఆయన అధికారంలోకి వచ్చారు, కానీ అధికారంలోకి రాగానే మాట మార్చారు. మళ్ళీ 3 రాజధానులు పల్లవ అందుకున్నారు ఆ రోజున. మళ్ళీ ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్ అయిన తర్వాత మేము తప్పు చేశాము అనిపించినట్లుగా వాళ్ళు మాట్లాడి ఒకసారి అమరావతి రాజధానికి మేము ఒప్పుకుంటున్నాం అన్నారు. మళ్ళీ ఇవాళ ఈ రోజున బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడారు పార్లమెంట్ లో. అంటే ఈ రకంగా నిమిషానికి పార్లమెంట్ లో వ్యతిరేకం ఏం లేదు, వాకౌట్ చేశారు, వ్యతిరేకంగా ఓటేం లేదు. ఒకసారి మీరు మీ స్పీకర్ ఆఫ్ చేసుకోండి మేడం, రీసౌండ్ వస్తుంది. నేను ఒకసారి మల్లాది విష్ణు గారి దగ్గరికి వెళ్తాను వైసీపీ నుంచి, ఒక్కసారి మీ దగ్గర సెట్ చేసుకోండి, ఎందుకంటే నేను మాట్లాడిందే మళ్ళీ రీసౌండ్ వస్తుంది. మీరు మీ మొబైల్లో దానిలో కానీ స్పీకర్ కొంచెం ఆఫ్ చేయండి. ఎస్ మల్లాది విష్ణు గారు, మల్లాది విష్ణు గారు నమస్తే, చెప్పండి సార్. నమస్తే. జీతాల కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఈ మావి గన్ అనే ప్రతిపాదన మీరు అధికారంలో ఉండగా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఎన్నిసార్లు మారుస్తారు రాజధాని విషయంలో మీ స్టాండ్? మీరు చెప్పింది రాజధాని కాదండి. హలో, చెప్పండి సార్. వినపడుతుందా? వినపడుతుంది. మేము చెప్పింది రాజధాని అని కాదు. రాజధాని మా స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు కడుతున్న దానికి మేము ఎక్కడో కూడా అక్కడ కట్టద్దు అని చెప్పట్లేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి. మా యొక్క అభిప్రాయం ఏంటంటే వివరాలతో సహా, లెక్కలతో సహా అన్ని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడే అమరావతి నిర్మిస్తే ఏ రకంగా అయినటువంటి పరిస్థితి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఖర్చు ఏంటి, దాంట్లో జరుగుతున్నటువంటి అవినీతి ఏంటి, ఏ రకంగా మనం దాన్ని ఉదాహరణకి కట్టమన్నాము, చంద్రబాబు నాయుడు గారిని అక్కడే కట్టమన్నాము. ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత డబ్బు అవుతుంది చెప్పండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా? రాజకీయాలు పక్కన పెడదాము, విమర్శలు పక్కన పెడదాము, ఆచరణ సాధ్యమయ్యేదైనా కొన్ని బిల్డింగ్స్ అవుతాయి, కొన్ని ప్రభుత్వ ఆఫీసులు అవుతాయి. ప్రభుత్వ ఆఫీసులతో రాజధాని తయారవుతుందా? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి రైతులకి
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టి మా మీద చేసి మేము అడ్డం పడ్డట్టుగా చెప్పారు. అసలు తీర్మానం ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది? తీర్మానాల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. మీ వల్లనే అవసరం పడింది అంటారు. మీరు రాజధాని 3 రాజధానులు చేంజ్ చేయకపోతే తీర్మానం అవసరం ఉండేది కాదు. మళ్ళీ మీరు ఎక్కడ వస్తే మళ్ళీ ఏం చేంజ్ చేస్తారో అన్న ఉద్దేశంతోనే చేసామంటారు. ఫర్ సపోజ్ చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు 28లో పూర్తి చేస్తానని అన్నారు. పూర్తి చేసినప్పుడు ఇంకా మరి మేము వస్తే అక్కడ బిల్డింగ్లన్నీ బుల్డోజర్లతో కొట్టించేయం కదా, మార్చలేం కదా. అయినా కానీ అక్కడ ప్రజావేదిక కూల్చేశారని అంటారు కదా వాళ్ళు. అప్పుడు ప్రజావేదికను కూల్చేశారని చెప్పి ప్రజావేదిక వేరు, 10 అంతస్తులు 20 అంతస్తుల బిల్డింగ్లు వేరు, అనుమతి లేని బిల్డింగ్లు వేరు. ఇప్పటికైనా సరే 3,000 12,000 చొప్పున అమ్ముతా ఉంటే, ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ ఇస్తా ఉంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? నేను ఒకటే అడుగుతున్నాను, తెలుగుదేశం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి వాళ్ళు కానీ, ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి దానికి ప్రతి పాయింట్ కి ప్రతి దానికి సమాధానం చెప్పమనండి. మేము అడిగిన దానికి సమాధానం చెప్పమనండి. ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం, దానికి సమాధానం చెప్పమనండి. తమిళనాడు నుంచి, చెన్నై నుంచి కర్నూలు రాజధాని వచ్చినప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి రాజధాని కట్టారా? కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రభుత్వాలు చేశాయా? ఎందుకు మీరు బూచిని చూపించి అధికారంలో కొనసాగాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు? మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మేము అనేది ఏంటి, ఒక్క వరదలు వస్తే మునిగిపోయే చోట కానీ లేకపోతే ఒకే చోట అన్ని బిల్డింగ్స్ మనం ప్రభుత్వం అప్పు చేసి కట్టడం మూలంగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భరాయించే శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు కదా, అప్పులు ఉండవు కదా, ప్రజల మీద భారం పడదు కదా అనేది మా ఒపీనియన్. మీరు విమర్శిస్తానంటే విమర్శించుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు కానీ 5-6 కోట్ల మంది ప్రజలకు కానీ అర్థమయ్యే విధంగా రీతిలో చెప్తున్నాం మేము. ఉదాహరణకి ఈ రోజు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఎందుకనంటే ఇది ముందు చూపుతో ఇచ్చినటువంటి సలహా. మీరే చేసేస్తే అయిపోయేది కదా. వైజాగ్, కర్నూలు ఇట్లా దూర ప్రాంతాల 3 రాజధానులు అని చెప్పే బదులు మీరే రాజధాని ప్రాంతం మీ టర్మ్ లో చేసేస్తే అయిపోతుండే కదా. కాదు సార్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోర్టు కంప్లీట్ అయిన సందర్భంలోనే ఇవన్నీ వస్తాయి. పోర్టు మేము శంకుస్థాపన చేశాము, సంవత్సరం పనులు మొదలు పెట్టాము. గుంటూరు, విజయవాడ మచిలీపట్నం మధ్య 4 లేన్ రోడ్డు కంప్లీట్ చేశాము. ఇప్పుడు అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది, పోర్టు ఆధారితమైనటువంటి పరిశ్రమలు రావడానికి. అలాగే మీరు వర్షంలో వానాకాలం వస్తే మునిగిపోయేవాడు కాకుండా మెయిన్ రోడ్డుకి రండి, హైవేకి పక్కగా రండి, అభివృద్ధి చేయండి, 3 సిటీస్ తయారు చేయండి అనేది ఒక సజెషన్ ఇచ్చాము. తీసుకుంటారా మంచిది, తీసుకోకపోతే మరీ మంచిది. అంటే మీ పరిపాలన మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, మీ పరిపాలన మీద మీకే నమ్మకం లేదని, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని మీరు బలంగా దృఢంగా నమ్ముతున్నారు కదా. అదే కదా మీరు తీర్మానం యొక్క ఉద్దేశం. సరే, తీర్మానం చేశారు, మేము అధికారంలోకి వచ్చాము, మార్చేయచ్చు కదా. మేము అనుకుంటే మేము మార్చమని చెప్తున్నాము, అమరావతి వ్యతిరేకం కాదని చెప్తున్నాము. 3,000 12,000 ఇవ్వడానికి అమరావతికి వ్యతిరేకం కాదా? అమరావతికి వ్యతిరేకం అయితే శాసన రాజధాని అక్కడే ఉంటుందని మా 3 రాజధానిలో భాగంగా మేము చెప్పాం. ఆ రోజు కౌన్సిల్ అక్కడే, అసెంబ్లీ అక్కడే, సెక్రటరియట్ అక్కడే, సీఎం ఆఫీస్ అక్కడే ఉంచాం, దాంట్లో అడుగు పెట్టాం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మాయ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటానికి ఉదాహరణ 3 రాజధానులు 3 ముక్కలాట వద్దని అంటున్నారు కదా. మొన్న ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి జోన్ 1, అమరావతి జోన్ 2, విశాఖపట్నం జోన్ 3 అన్నారు. అంటే ఏంటి, మేము చెప్పినటువంటిది రాజధానుల పేర్లు మార్చేసి జోన్లు చేశారు ఆయన. జనాల్ని ఎలా మోసం చేస్తారండి, నాకు అర్థం కావట్లేదు. ఉదాహరణకి రాష్ట్ర విభజన చట్టం అమలు చేయాలని చెప్పని ఎందుకు కోరలేదు ఆయన? వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, అలాగే పోలవరం కేంద్రమే నిర్మించాలి, పూర్తి నిధులు కేంద్రం నుంచి రావాలి అన్నదాన్నేమో చట్టం చేసినటువంటి దాన్ని కేబినెట్ ఆమోదించిన దాన్నేమో ఆయన కావాల్సిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి మార్చుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రత్యేక హోదా పార్లమెంట్ ఆమోదించింది, చట్టం చేసింది, కేబినెట్ ఆమోదించింది. అయినా కానీ మళ్ళీ ఆయన అవసరం లేదు, ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయా అని ఈయన ఎదురు ప్రశ్న వేశాడు. వీటన్నిటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆంధ్రుల యొక్క హక్కులు ప్రత్యేక హోదా విషయంలో మీరు కూడా తీసుకొస్తామన్నారు. ఎంపీలు రాజీనామా చేశారు, 22 మంది ఎంపీలు
గెలిచిన తర్వాతనే మళ్ళీ వెనక్కిపోయారు కదా. మీరు అంతే, వాళ్ళు అప్పుడు ఎన్డీఏ నుంచి విత్డ్రా అయినారు. సార్ మీరు ఒకటి గమనించాలి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ప్రధానమంత్రి గారిని కలిసి, నా ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంటే ఒక్క నిమిషం కూడా ప్రత్యేక హోదా తీసుకొచ్చేవాడు అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుల యొక్క దీని మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఎందుకని నాకు ప్రత్యేక హోదా ఇస్తావా, నేను విత్డ్రా చేసుకున్నాను ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనలేకపోతున్నారు? ఇలాంటి పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 100% అంటారు, రాసి పెట్టుకోండి. కాబట్టి ప్రతిదీ ఊరిని రాజకీయ విమర్శలకు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కార్యక్రమం కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధి జరగాలి అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుంది. ప్రతిపక్షంగా మా మాట వినమనండి. అధికార ఆ రోజు చెప్పాము, మాకు అక్కడ ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకత లేదు, కానీ వాళ్ళు వాకౌట్ చేశారు కదా మల్లాది విష్ణు గారు. అవునండి, సపోర్ట్ మీరు ఓటే వేయలేదు కాదండి. నేను చెప్పేది ఏంటంటే సార్, వాకౌట్ ఎందుకు చేశారు? పెట్టినటువంటి బిల్లు ఎవరి ప్రయోజనాలు కాపాడుతుంది? పెట్టినటువంటి బిల్లులో అనేక అంశాలు క్లాజులు ప్రవేశపెట్టాలా? రైతుల యొక్క శ్రేయస్సు పెట్టాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏంటో పెట్టాలి, ఎప్పట్లో పూర్తి చేస్తాం పెట్టాలి, ఎంత ఖర్చు పెడతాం పెట్టాలి, కేంద్రం సహాయం ఎంతో చెప్పాలి. ఏమీ లేకుండా నాలికి తీసుకోవడానికి కూడా పనికిరానట్టు పాత బిల్లులో ఉంది కదా కేంద్ర ప్రభుత్వ సహాయం అని చెప్పి అంతకుముందు. మరి ఎందుకు పెట్టారు ఇప్పుడు మళ్ళీ? పాత బిల్లు కేంద్ర ప్రభుత్వం రాజధాని సాయం చేస్తుంది, కొంత ఖర్చిస్తున్నారు. అడిగారా? 1000 కోట్లతో సరిపెట్టుకున్నారా? ఇంకా అడగరా? కేంద్రంతో మాట్లాడరా? తీసుకురారా? అప్పులు చేస్తారా? కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చే పని చేయరా? ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయలు గ్రాంటా, ఎయిడా, లోనా ఏంటో తెలీదా? ఏంటండి, ఏం పరిపాలన అండి? మమ్మల్ని విమర్శిస్తే పనే? మేము అడిగేదానికి సమాధానం చెప్పండి. రేపు ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులు కాపాడడం కోసం ముఖ్యమంత్రి గారిని రేపు జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ టు పాయింట్ 1, 1, 2, 3, 4, 5 అని మాట్లాడమనండి, దానికి సమాధానం చెప్తాం. అంతే తప్ప ఊరికి పార్లమెంటులో నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరానటువంటి బిల్లు పెట్టి, ఫర్ సపోజ్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరొకసారి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము భయపడుతున్నట్టుగా మమ్మల్ని చూసి మేము అధికారంలోకి వస్తే వీళ్ళు అధికారంలో లేకపోయినా మళ్ళీ అమరావతి అక్కడే ఉండాలని ఒక దృఢమైనటువంటి కోరిక. నెక్స్ట్ మీ సపోర్ట్ తో కేంద్రంలో అధికారంలో ప్రభుత్వం వస్తే దీన్ని మార్చేస్తారా? మళ్ళీ ఈ చట్టాన్ని అమెండ్ చేస్తారా? మార్చడం కాదు, ప్రత్యేక హోదా కోసం పోరాడతాము. కేంద్రమే పూర్తిగా పోలవరానికి నిధులు ఇవ్వాలని మాట్లాడతాము. మీరు అందాక వెళ్తున్నారు. మీరు ప్రధానమంత్రి గారు మా పార్లమెంట్ సభ్యుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినప్పటికీ కూడా నీతి ఆయోగ్లో ప్రధానమంత్రి గారి మొహం మీదే ఎదుర్కొండానే స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయండి అని చెప్పారు. నెంబర్ 2, విశాఖపట్నంలో పెద్ద మీటింగ్ పెట్టి విశాఖపట్నంలో ప్రజలందరినీ సమీకరించి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పారు. నెంబర్ 3, అల్లూరు సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు వచ్చినప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇంత పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వండి, విభజన చట్టాన్ని అమలు చేయండి, వెనుకబడిన జిల్లాలకి డబ్బులు ఇవ్వండి, పోలవరానికి నిధులు ఇవ్వండి అని. ఏంటండి, ఏం జరిగిందండి? ఏం మాట్లాడారండి? ఒకసారి అడుగుదాం అనురాధ గారిని. అనురాధ గారు కాదండి, వాళ్ళు ఇవాళ మావి గన్ అని మచిలీ కూర్చుని మచిలీపట్నం, విజయవాడ 2 అక్షరాలు తీసుకోండి, మచిలీపట్నం తీసుకోండి, జియుఎన్ తీసుకోండి అన్నప్పుడే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మనకు అర్థమైపోతుందండి. ఆ రోజున అమరావతిలో అసలు అదంతా గ్రాఫిక్స్, అక్కడ ఒక కిటుక్ కూడా వేయలేదు అని మాట్లాడారు. మరి గ్రాఫిక్స్ అయితే మీరు మరి ఎక్కి చూడండి, పడిపోతే నిజంగా గ్రాఫిక్సే అంటే వాళ్ళు ఎక్కి దాని మీద ఉండి మాట్లాడారు. ప్లస్ అసెంబ్లీ దానిలోనే ఉండి చట్టాలు చేశారు, దానిలోనే ఉండి తీర్మానాలు చేశారు. ఎవరైతే మరి మనం అమరావతిని ఆ రోజున అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వాటిల్లోనే ఆ కేసులకు అటెండ్ అయ్యారు. మరి ఒక కిటుక్ కూడా వేయలేదని మాట్లాడిన వాళ్ళు ఈ రకంగా మరి దాన్నే ఈ రోజు దాకా కూడా దాన్నే వాడుతున్నారు. మరి శ్మశానం అన్నారు, తర్వాత ముంపు ప్రాంతం అన్నారు, ఎన్ని అన్నారు, వేశ్యల రాజధాని అన్నారు. ఒక రకంగా చెప్తే ఇది ఒక రకంగా దైవ ఏదో అంటారు చూసారా,
దానవ యుద్ధం లాగా ఆ రోజున నిజంగా మహిళలు వాళ్ళ త్యాగాలు భూములు ఇవ్వటమే కాదు, మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక రాజధానిని నిలబెట్టడం ప్రత్యేక కోసం. హోదా అన్నది మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? అప్పుడు సరే వైఎస్ఆర్ సిపికి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం లేదు, క్లియర్ మెజార్టీ 301 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 240 సీట్లే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకపోతే అక్కడ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు డిమాండ్ చేయట్లేదు? విభజన చట్టంలో ఇప్పుడు ఎట్లాగో అమెండ్మెంట్ చేస్తున్నప్పుడు ప్రత్యేక హోదాను కూడా చట్టంలో చేర్చమని ఎందుకు తెలుగుదేశం పార్టీ అడగట్లేదు? ఇవాళ కాదండి, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు మనం అన్ని ఇచ్చి, సంక్షేమ కార్యక్రమం మనం చెప్పంది కూడా మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చేటప్పుడు వీళ్ళు ఇవ్వనిది ఏదన్నా ఎక్కడన్నా ఉందేమోనని అది తీసుకుని అడగటం వైసీపీకి మొదటి నుంచి అలవాటు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వైజాగ్ లో ఇవాళ మిట్టల్, మరి అర్సలాల్ మిట్టల్ వచ్చింది. ఆ రోజున ఏమన్నారు, అసలు ఇది అయ్యే పని కాదు, అది ఎక్కడో బెంగళూరులో ఆల్రెడీ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు, ఇక్కడ ఎక్కడ వస్తుంది అన్నారు. తీరా శంకుస్థాపన చేసుకున్న తర్వాత ఇది మేమే తీసుకొచ్చాం, ఆ రోజే మాట్లాడామని మాట్లాడారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మాట్లాడే వాళ్ళంతా కూడా ఈ రకంగా మాటలు మాట్లాడతారు తప్పించి నిజంగా జరిగే అభివృద్ధిని గురించి చూడటానికి వాళ్ళకి మనసు రాదు. ఇవాళ అమరావతి అభివృద్ధి చెందుతుంది బ్రహ్మాండంగా, అక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తుంది, ఆల్రెడీ మనకి ఇన్స్టిట్యూషన్స్ SRM అమృత లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, XLRS వస్తుంది, అకాడమీలు వస్తున్నాయి. ఇంత డెవలప్మెంట్ జరుగుతా ఉంది రాష్ట్రానికి. మన యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనబడుతున్నాయి ఎదురుగా. మాటలు చెప్పటం కాదు, అక్కడ చేతల్లో పనులు ప్రారంభం అయిపోయినాయి. మరి వీళ్ళు అసలు ఇవన్నీ ఎందుకు చూడట్లేదు, ఇవి ఎందుకు కనబడటలేదు, ఇవి ఎందుకు వినబడటలేదు? అమరావతి చట్టబద్ధత చేయకపోతే ఇలాంటి వాళ్ళు రేపు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఎప్పుడైనా రావచ్చు, వచ్చి ఇంత అభివృద్ధిని, ఇంత డెవలప్మెంట్ ని, వీళ్ళ మహిళల త్యాగాల్ని, వీటన్నింటినీ మర్చిపోయి ఏ రకంగా ఆ మహిళల మీద ఆ రోజున న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ఎన్ని రకాల వీళ్ళు దుష్ట కార్యక్రమాలు చేశారు. వాళ్ళ భోజనం కూడా చేయనివ్వకుండా నేల మీద ఇసుకలో కూర్చోబెట్టి భోజనానికి చేయాల్సిన పరిస్థితి, కళ్ళతో నీళ్లు పెట్టుకుని ఆ గర్భిణీ మహిళలను డొక్కల్లో తన్నారు కనకదుర్గమ్మ గుడికి వెళ్తా అంటే. ఆ రోజున ప్రతి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. నా మీద కూడా చాలా కేసులు, ఇవాళ మహిళలందరి మీద కేసులు పెట్టారు. మేము నిన్నటి వరకు కూడా కేసుల్లో తిరిగి పాస్పోర్ట్ 6 సంవత్సరాలుగా పాస్పోర్ట్ లేకుండా వాళ్ళు ఉన్నామంటే మరి ఆ రోజున మేము చేసిన తప్పు కేవలం అమరావతి రాజధాని నిలబెట్టుకోవటం కోసం. అదే అమరావతి రాజధానికి ఇంతమంది మహిళలు, ఇంతమంది ప్రజలు, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు మాకు కావాలని మేము అదే స్టాండ్ లో ఎలక్షన్ కి వెళ్ళాం. 164 సీట్లు వచ్చినాయి. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ కావాలని కోరుకుంటున్నారు. మీ స్టాండ్ ఏంటంటే మీరు ఇంతవరకు చెప్పరు. మాకు అమరావతి రాజధాని అంటారు కాసేపు, మేము వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్పారు కదా, మావిగన్ వాళ్ళ స్టాండ్ చెప్పారు కదా, పోర్టు 100 కిలోమీటర్ల పరిధి కూడా పోర్ట్ క్యాపిటల్ గా చేయాలి అని చెప్పారు. అది మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మొన్న 5 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయలేదు? మరి అది అంటే పోర్ట్ కంప్లీట్ కావాలి కదా అంటారు. మచిలీపట్నం పోర్టు కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నాను అంటారు. కనీసం మాట కూడా ఈ వాళ్ళు వచ్చింది మాట ఇన్ని సంవత్సరాల తర్వాత. ఆ రోజున ఆ మాట కూడా చెప్పని పరిస్థితి ఉంది కదా. ఆ రోజు కాసేపు మేము ఒకటే రాజధాని అన్నారు బిగినింగ్ లో, తర్వాత 3 రాజధానులు అన్నారు, ఆ తర్వాత అసలు 3 రాజధానులు ఏదో ఒక రాజధాని అసలు కనీసం ఒక ఇటుకు కూడా ఎక్కడ పెట్టలేదు. ఇక్కడ గాని విశాఖపట్నంలోనే, అక్కడ గాని వాళ్ళు మాత్రం కోటలు కట్టుకున్నారు. అక్కడ ఎందుకు కట్టారో తెలీదు. విశాఖపట్నంలో 600 కోట్లు పెట్టి అక్కడ ఒక కోట కట్టారు, కనీసం దానిలో కూర్చున్న పాపాను. ఎంత ప్రజాధనాన్ని నాశనం చేశారు. ఇక్కడ వచ్చి ప్రజావేదికని కూల్చేశారు. అసలు ఒక్క ఇండస్ట్రీ తెచ్చింది లేదు, ఒక్క కార్యక్రమం చేసింది లేదు, అభివృద్ధి కార్యక్రమం. వాళ్ళు చేసింది ఏంటి 5 ఏళ్లలో? మరి ఓకే, సో విష్ణు గారు
విష్ణు గారు, ఇప్పుడు ఇదే సమస్య వస్తుంది. మావిగన్ సంబంధించి మీరే ప్రపోజ్ చేసి ఉంటే బాగుండేది. బట్ అప్పుడు మీరు 3 రాజధానులు అన్నారు కదా. వైజాగ్ ఒక్కదాన్ని రాజధాని అనౌన్స్ చేసినా అయిపోయేది. మీరు పోర్ట్లో క్యాపిటల్ ఉండాలంటే పోర్ట్లో క్యాపిటల్ ఉండడం మంచి ఐడియానే. ముంబై అట్లే ఉంది, చెన్నై అట్లే ఉంది, అది మంచి ఐడియానే. బట్ మళ్ళీ మూడు రాజధానులు అన్నారు కదా మీరు. కాదు సార్, 3 రాజధానులు. ఇప్పుడు జోన్లు అంటే ఏంటండి? జోన్ 1, జోన్ 2, జోన్ 3 అంటే ఏంటి? బట్ క్యాపిటల్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైకోర్టు గానీ, సెక్రటేరియట్ గానీ, అసెంబ్లీ గానీ ఇవన్నీ అమరావతిలోనే ఉంటున్నాయి. మిగతా జోన్లు ఏం చేసిన కాదు క్యాపిటల్ అని మేము ఒక క్యాపిటల్ అలా న్యాయ రాజధాని అంటే హైకోర్టు ఉంటుంది, లెజిస్లేటివ్ రాజధాని అంటే అసెంబ్లీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ రాజధాని సచివాలయం ఉంటుంది. ఇది వ్యవహారం అంతే తప్ప మేము ఊరికినే 3 రాజధానులు 3 చోట్ల ఉంటాయని చెప్పాలా. ఈ రోజు మీరు కూడా తెలుగుదేశం కూడా అదే చెప్తుందిగా, మేము చెప్పిందే చెప్తుందిగా. ఏం చెప్తుంది? అక్కడ కర్నూలు వెళ్తే హైకోర్టు చేస్తామంటున్నారు, జోన్ 1 తిరుపతి అంటున్నారు, విశాఖపట్నం జోన్ 3 అంటున్నారు, విశాఖపట్నం నాకు నచ్చినటువంటి సిటీ విశాఖపట్నం అంటున్నారు. ఎందుకు మీరు ప్రజల్ని తప్పుదారు పట్టిస్తూ, ప్రజల్ని పక్కకు తీసుకెళ్తూ, ప్రజలకి అబద్ధాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కట్టద్దన్నారా? 7 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. 7 సంవత్సరాల్లో ఎంత కట్టొచ్చండి? కేసీఆర్ గారు తిరుపతి అక్కడ ఎంతలోపు సెక్రటేరియట్ కట్టారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఈ రోజు ఊరికినే ఆంధ్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు, ఆ బ్యాంకు, ఈ బ్యాంకు, ఆ స్కూల్, ఈ స్కూల్, ఇదే మనం చేయాల్సిన పనులు. అయినా కానీ మేము మార్చమని చెప్తున్నాం కదా, అయినా కానీ ఎందుకు కంగారు, ఎందుకు భయం? అంటే మేము తిరిగి మీరు అధికారం ఓడిపోతారని, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పిన ఒక భయాందోళనతో ఉండి తూతూ మంత్రంగా శాసనసభలో పెట్టారు. శాసనసభలో పెడితే సరిపోతుందా? శాసన మండలి అక్కర్లేదా? లెజిస్లేచర్ అంటే అర్థం ఏంటి? కానీ ఇప్పుడు శాసనసభ, శాసన మండలి ఇస్ నాట్ మ్యాండేటరీ కదా. ఇంతకుముందు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరించింది. అయినా సరే అది మ్యాండేటరీ ఏం కాదు కదా, రికమెండేషన్. ఆ విషయం వాళ్ళకి తెలియాలి, మనకు కాదు. ఆ విషయం తప్పుదారి పట్టించేటటువంటి కూటమికి కానీ, కేంద్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కానీ తెలియాలి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీర్మానం రివర్స్ చేసి పంపితే అయినా కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని 2 రాష్ట్రాలు చేసింది. మరి ఈ ఊరికి దాన్ని ఎందుకు? రైతుల్ని మభ్య పెడతానికి 33,000 మంది రైతులను తీసుకుని వాళ్ళకి ఇప్పటి వరకు ఫ్లాట్లు చూపించలేదు. ఆ ఫ్లాట్లు చూపించకపోతే వాళ్ళు రామారావు అనే రైతు మరణించాడు అక్కడ. రామారావు అనే రైతు మరణిస్తే కనీసం పోయినోళ్ళు లేరు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మళ్ళీ తిరిగి 50,000 ఎకరాలు భూమి కావాలని అంటే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏం మాట్లాడారు? అసలు మీరు ఎంతకాలం ఉంటారు, మీ ప్రభుత్వం ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటని రైతులు క్వశ్చన్ చేస్తే ఈ రోజు వాళ్ళని మభ్య పెట్టడం కోసం తీర్మానం పెట్టారు. అంతే తప్ప సమగ్ర అభివృద్ధి కోసం కానీ, లేకపోతే అక్కడ పూర్తిగా నిర్మించాలని చెప్పిన ఉద్దేశంలో కానీ, మా పెద్దపల్లి నుంచి ఒక మైక్ కట్టి రైతులందరూ కూడా ఒక స్కూటర్ ఇచ్చి మేము పోలింగ్ లో సెకండ్ టైం పోలింగ్ లో మేము ఇవ్వము అని చెప్పిన రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి మైకులు పెట్టి అరిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి చూపించాలనుకుంటే అయిపోయింది, 2 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇంకా ఈ రోజు క్లారిటీగా చెప్పడం జరిగింది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. మీరు వస్తే మళ్ళీ మారుస్తారా మళ్ళీ రాజధాని? మీరు వస్తే మళ్ళీ అమరావతి రాజధాని మారుస్తారా? మావిగాని చేసే అవకాశం ఉందా? తీర్మానం పెడితే మార్చకుండా ఉండటం సాధ్యపడుతుందా? తీర్మానం పెడితే శాసనసభలో గాని, పార్లమెంట్ లో గాని ఇంకా చట్టం చేయకుండాను మార్చకుండా ఉండడానికి ఏమో సాధ్యపడదు కదా. సాధ్యపడదంటే మళ్ళీ పార్లమెంట్ లో మార్చాలి. సార్ మళ్ళీ పార్లమెంట్ లో మార్చుకోవచ్చు. ఎందుకు పెట్టారు మార్చుకునేటటువంటి? పార్లమెంట్ లో మార్చాలంటే పెద్ద తతంగం కదా. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అంగీకరించాలి, మీరు అంగీకరించినా లేకుండా ఎవరు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి తగ్గట్టుగా ఉంటారండి పైన. అంతే తప్ప ఈయన మొన్నటిదాకా మీరు మీ ప్రభుత్వం లేదు, మీరు మొన్న రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్న బీజేపీ సపోర్ట్ మాత్రం అమరావతికే ఇచ్చింది. 3 రాజధానులకు వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు కదా. బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు అన్ని ఇచ్చినాయండి. కేవలం 11 పార్టీల్లో ఒక్క వైసీపీ తప్పించి మిగిలిన అందరూ కూడా దానికి మద్దతు ఇచ్చారు. వాళ్ళ ప్రజలకు అసలు అర్థమైందండి, ఇంకా వైసీపీ అనేది లేదు కేవలం. కాకపోతే ఇలాంటి వాళ్ళు అంటే ప్రతిదానికి
వ్యతిరేకించి ఇండస్ట్రీలో ఒక వైపున వస్తా ఉంటే వాళ్ళకి భూములు ఇచ్చేశారని కోర్టులో కేసులు వేస్తే ఆ కోర్టులో జడ్జి కూడా చివాట్లు పెట్టాడు, ఏమీ ఇవ్వకుండా మీ దగ్గరికే పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తారు అని చెప్పి దాన్ని కొట్టేయడం జరిగింది. ఆ రకంగా కనీసం చెయ్యకపోయినా వీళ్ళు ఆ అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళైతే పెద్ద ఇబ్బంది లేదండి. వీళ్ళ ఇబ్బంది పెట్టే మనస్తత్వాలు కాబట్టి ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టి వీళ్ళు లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టినప్పుడు మనం వాళ్ళకి కూడా ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని చట్టబద్ధత చేయటం అనేది ఒక భద్రత కల్పించడం అవసరం అని చెప్పి చేయటం జరిగింది. ఇవాళ చక్కటి అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. టిడ్కో ఇళ్ళు లాంటి వీళ్ళు కేవలం రంగులు వేసుకుని వెళ్ళిపోయారు, కానీ మనం దాన్ని పూర్తి చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. మరి అక్కడ చూస్తే జగనన్న కాలనీలు అని చెప్పి మోకాళ్ళ లోతు నీళ్లలో అసలు స్థలం అనేది చూపించకుండా కాగితాలు ఇచ్చి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు రోజు మన దగ్గర స్థలాలు మా స్థలాలు లేవు అని చెప్పి అంటే వీళ్ళు కేవలం తీసుకెళ్లి ఇక్కడ వాళ్ళని తీసుకెళ్లి అమరావతిలో అమరావతి స్ట్రక్చర్ ని పాడు చేయడం కోసం అక్కడ ఈ జోన్స్ లో తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లేస్ లో వాళ్ళు మాకు అక్కడ ఏం అవసరం లేదు, మేము వెళ్ళి ఏం చేస్తాం, మాకు ఎక్కడికక్కడ కాన్స్టిట్యున్సీల దగ్గరలో మాకు ఇవ్వమని వీళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు మీరు పార్లమెంట్ లో చట్టబద్ధత అవసరం ఏమొచ్చింది? ఇది ఇప్పుడు పార్లమెంట్ లో చట్టభద్రత అంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా మనం ఇంకా వాళ్ళని ఇంకో భాష మేము వాడలేం కాబట్టి ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ పెంచేందుకు అని అనొచ్చా? అమరావతిలో ధరలు పెంచేందుకు కాదండి. ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులతో ఇవాళ వస్తున్నారు అంతర్జాతీయ సంస్థలన్నీ మన దగ్గరకు వస్తున్నాయి. వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ గత 5 సంవత్సరాల చేదు అనుభవం ఏదైతే విషం కక్కారో వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల మీద కానివ్వండి, అమరావతి మీద కానివ్వండి, చివరికి వాళ్ళు అసలు రోడ్లు కూడా తవ్వేసి పైప్ లైన్లు కూడా పీక్కెళ్లిపోయిన సందర్భాలు మనందరం కూడా చూసాం కదండి అదే ప్రభుత్వంలో. మరి ఇలాంటి పనులు చేస్తా ఉంటే ఎవరికైనా మన నమ్మకం ఒక ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ పెట్టుబడులు మనం ఆకర్షించాలి అని అంటే వాళ్ళకి ఒక నమ్మకం కలిగించాలి. ఒక 5 సంవత్సరాలతో అయిపోదు, వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అని అంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాలు కనీసం ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అది స్టాండ్ అవ్వాలి ఆ పరిశ్రమ. మరి ఆ 25-30 ఏళ్లలో ఇలాంటి వాళ్ళు మనస్తత్వం గల వాళ్ళు ఎవరైనా ఫ్యూచర్ లో ఈయన రేపు వస్తాడని మేమేం అనుకోవట్లా, కనీసం 15 సంవత్సరాల పాటు ఇవాళ జనసేన 15 సంవత్సరాలు మీరు వస్తే మరి 15 సంవత్సరాల్లో అన్ని కంప్లీట్ చేస్తే దాన్ని ఏం సెక్రటరియట్ అసెంబ్లీని అయితే కూల్చేయరు కదా, హైకోర్టు అయితే కూల్చారు కదా, ప్రజావేదికను కూల్చారు. ప్రజావేదిక తాత్కాలిక నిర్మాణం సరే. అసలు రోడ్లే తవ్వేసిన మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి చూపించారు కదండి ఇలా రాక్షస మానసత్వం చూపించినప్పుడు ఎవరి జాగ్రత్త వాళ్ళకి అనేది మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఆయన పరిధిలో ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన వీళ్ళందరినీ తీసుకొచ్చేటప్పుడు ఒక రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం ఆ పని చేసాం. ఓకే, థ్యాంక్ యూ గద్దె అనురాధ గారు, అదేవిధంగా మల్లాది విష్ణు గారు. సో స్పందన మొత్తానికైతే ఒక ఇంపార్టెంట్ ఘట్టం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. మేబీ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధానిని చేంజ్ చేయడం అనేది జగన్ కూడా చేంజ్ చేయరని నేను అనుకుంటున్నా. కాకపోతే అక్కడ మిగతా చోట అభివృద్ధి కేంద్రీకరిస్తారేమో కానీ అఫీషియల్ గా మళ్ళీ 3 రాజధానులు 2 రాజధానులు లేదా ఆయన చెప్పినట్టే మావిగన్ ప్రాంతాన్ని రాజధానిగా డిక్లేర్ చేయడం అవి చేయరని అయితే అనుకోను. రేపు రాజ్యసభలో కూడా పాస్ అయిపోతుంది, ఇంకా లాంఛనమే. మేబీ దీన్ని మళ్ళీ చేంజ్ చేయాలంటే మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ కూడా అమరావతి రాజధాని అంటుంది. బీజేపీ తను చేసిన చట్టాన్ని తనే మార్చదు. సో అంత ఈజీ అయితే కాదు. చూద్దాం, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి రాజధాని ఏర్పడి దేవతల రాజధానిగా పేరున్న అమరావతిలో దేవతలు గతంలో నివసించిన రాజధాని సుసంపన్నమై విరజిల్లి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తరహాలో ఒక మంచి రాజధాని నిర్మాణం జరగాలి సాధ్యమైన త్వరగా అని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు